నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఎం స్టూడియో శ్రీవాణి. తన శారీస్ ఇష్టపడిన వాళ్ళకి ఆ అమ్మాయి గుర్తుండే ఉంటుందండి. నేను చేసి 1 year అవుతుంది, కానీ అలా అందరికీ గుర్తుండిపోయేది. నేను కూడా తన స్టేటస్లో చూసినప్పుడు అన్నీ కూడా లైక్ చేస్తుంటా, వస్తానమ్మా అని చెప్తూ ఉంటా. రాకపోవడానికి కారణం ఏంటంటే బిజీ అయిపోవడం, దూరం అవడంతో కొంచెం బద్దకించా. కానీ ఖచ్చితంగా నెలకు ఒకసారి ఒక వీడియో కనిపించాలి. ఎందుకు అనంటే తన దగ్గర ఉన్న డిజైన్స్ అలాంటివి. సో రెగ్యులర్ శారీస్ కాదండి, మనం రెగ్యులర్గా కట్టుకునే చీరలు అలా కాకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ తీసుకుని దానికి హ్యాండ్ పెయింట్స్, ఎకో ప్రింట్స్, కొత్తదనం, ఫ్యూజన్ శారీస్ లాగా చాలా మంచి కలెక్షన్ ఇస్తుంటాను. అటువంటి కలెక్షన్ కావాలనుకునేవారు మీరు శ్రీవాణిని కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈరోజు శారీస్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే పొందూరు ఖాదీ మీద హ్యాండ్ పెయింట్స్ ఉన్నాయి, గద్వాలు పట్టు మీద మనకి హ్యాండ్ పెయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు తను లాగా లేకపోతే మంచి మంచి డిజైన్స్ ఉంటాయి, ఎకో ప్రింట్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టస్సర్, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్, దానికి హిక్కత్ వీవింగ్, సూపర్ సారీ, భలే ఉన్నాయి. ఇంకా అవన్నీ మనం వీడియోలో చూసేద్దాం. హాయ్ అమ్ములు, ఎలా ఉన్నాం? బాగున్నాం మేడం. నేను కూడా చాలా లేట్ చేశా. అంటే మీరు బిజీ అయిపోయారు, కుదరట్లేదులే, నాకు దూరం ఒకటి అయిపోతుంది, చాలా దూరం. అయితే మా వాళ్ళు ఇప్పటికీ కూడా కనెక్ట్ అయ్యారు, చాలా కనెక్ట్ అయ్యి ఉంటారు మేడం. చాలా మంది ఇప్పటికీ మీ వీడియో చూసి కాల్ చేస్తారు, మీరు దాంట్లో చేశారు కదా, ఆ శారీస్ ఉన్నాయా అనేసి అడుగుతారు. అంటే అప్పటివి ఇప్పుడు ఉన్నా కానీ కొత్తగా ఇంకా ఇప్పుడైతే ఇంకా కొత్తగా ఉన్నాయి, అసలు భలే ఉన్నాయండి చీరలు. అలాగే నాకైతే తనే ప్రజెంట్ చేస్తుంది, ఎకో ప్రింట్ శారీ బట్టుంచి పెట్టిందండి. అయితే అది అమెరికాకి పట్టుకెళ్ళిపోయిన పిల్లల దగ్గరికి, రీల్ చేద్దాం మీ అందరికీ చూపిద్దాం అనుకుంటుండగానే 4-5 సార్లు కట్టేసా. ఇంక చేయలేక ఊరుకుండిపోయి. కానీ ది బెస్ట్ శారీ, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే అది మనకి సీకో గద్వాల్, కానీ చాలా బాగుందంటే చాలా కంఫర్ట్ తెలుసా. ఎక్కడికైనా తేలిగ్గా వెళ్ళాలి, ఇవాళ పొద్దున్న సాయం దాకా మనం అలా ఏ విజయవాడ వెళ్ళి రావాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, ఆ చీర తీసుకుంటా. ఎన్నిసార్లు ఇండు తలుచుకున్నానంటే చీర కట్టుకున్నప్పుడల్లా. విచిత్రం ఏంటంటే బ్లౌజ్ కూడా బాగా కుదిరింది. నేను రౌండ్ నెక్ తగ్గించేసాను ఈ మధ్యన, సరిగ్గా కుట్టట్లేదని, కానీ అది రౌండ్ నెక్ స్క్వేర్ లా కుట్టింది. అసలు బ్లౌజ్ కూడా కంఫర్ట్, చాలా హాయిగా ఉంటుంది. నెమలకంఠం రంగు, సూపర్ శారీ, కలర్ కూడా చాలా బాగుంది. సో నేను ఈసారి ఇప్పుడు నాకు కట్టినప్పుడు పనిగట్టును గుర్తు చేస్తారండి. ఇక మనం ఈ రోజు అంతా కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్, ఎప్పట్లాగే డైరెక్ట్ వీవర్స్ తోటి టైఅప్ అంతా కూడా. మనం ఈ రోజు చూపించే వాటిలో ఫస్ట్ ఏంటంటే హ్యాండ్ పెయింట్లు ఇవన్నీ చూపించేద్దాం, తర్వాత మనం ఇక్కత్ శారీస్కి వెళ్దాం. ఫస్ట్ శారీ ఇది గద్వాల మీద, ఇది గద్వాలు మనకి ప్యూర్ పట్టు, ప్యూర్ వచ్చి ఇది ఖాదీ పట్టు. ఓ మిడిల్లో ఖాదీ వచ్చు. ఇది వచ్చి బార్డర్, పళ్ళు, బ్లౌజ్ అంతా పట్టు. ప్యూర్ గద్వాల్ ఖాదీ పట్టు అండి. మిడిల్లో ఖాదీ పట్టు ఇచ్చారు, 2 వైపులా చక్కగా గద్వాలు పట్టు వస్తుంది. ఎక్స్క్లూజివ్ చీర కూడా 100% ప్యూర్, అంటే 100% ప్యూరే. ఇది బ్లౌజ్. ఇది ఏంటి, హ్యాండ్ పెయింటా? హ్యాండ్ పెయింట్ మొత్తం కంప్లీట్. ఇది మామూలు హ్యాండ్ పెయింట్ కాదు, ఇంపోర్టెడ్. అందువల్ల మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా అసలు ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మనకు మామూలుగా హ్యాండ్ పెయింట్? ఇవాళ ఇప్పుడు మనం పెట్టిన వాటిలో మనం పెట్టిన హ్యాండ్ పెయింట్స్ వచ్చి 14.5 నుంచి 28 వరకు ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే చూసుకోండి, ఇలాగా మీరు చూసుకుని మీకు ఏదైనా నచ్చితే ఆ తర్వాత తనకు ఆ పిక్ పంపించి ప్రైస్ తెలుసుకుని చక్కగా మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉన్న హ్యాండ్ పెయింట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. చీర ఒకటే ఖరీదు, కానీ ఆ పెయింట్లు బట్టి మారుతుంది, క్వాలిటీని బట్టి మారిపోతుంది, డిజైన్ బట్టి మారిపోతుంది. అచ్చా, మామూలుగా అయితే 14.5 నుంచి స్టార్ట్ అయ్యి 28 దాకా ఉన్నాయండి. ఇది ప్యూర్ ఖాదీ గద్వాల్, మిడిల్ ప్యూర్ ఖాదీ, బార్డర్ వచ్చి చక్కగా మనకి గద్వాలు, హ్యాండ్ పెయింట్. మీకు నచ్చితే పిక్ తీసుకోండి. ఎందుకంటే ఇదే కలర్ మీద ఎందుకు ఎక్కువ చేస్తున్నా అంటే ఎక్కువ మంది అడుగుతున్నది నాకు ఇదే కాంబినేషన్ లో. సో అందుకని నేను మళ్ళీ సేమ్ డిజైన్లు, సేమ్ కలర్. ఎందుకంటే ఇది డిజైన్ కూడా బాగా కనబడుతుంది, మిగతా కలర్స్ కంటే కూడా ట్రెడిషనల్ కలర్, ఎప్పుడు కట్టుకున్నా ఎవర్ గ్రీన్. సో ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి రెడ్డే పెట్టాలి, గ్రీనే పెట్టాలి అని అనుకుంటారు. సో అలా ఇంకొకటి కూడా ఏంటంటే ఇలాంటివి దాచుకునే చీరలు, ఒక రకంగా చెప్పాలంటే వార్డ్రోబ్లో జాగ్రత్తగా దాచుకునేవి. ఎన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత ఇది కట్టినా కూడా మనకి ఆ కలర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవుతుంది, బాగా అనిపిస్తుంది. సో 2 కలర్స్ అండి ఇవి, చాలా బాగున్నాయి. మనకి ఖాదీ గద్వాలు వస్తుంది.
నెక్స్ట్ పొందూరు ఖాదీ. ఖాదీ అంతా బ్యూటిఫుల్ కూడా హ్యాండ్ పెయింటెడ్ అన్నమాట. ఈ పొందూరు ఖాదీ పట్టు బోర్డర్. అచ్చా పట్టు బోర్డర్ శారీ తీసుకుని దీనిపైన మందార పూల డిజైన్ ఎంత బాగుందో అసలు. చీరను బట్టి ఉంటాయండి ఇవి కూడా అంతే, ఆల్మోస్ట్ మీకు అదే ధర నుంచి స్టార్ట్ అవుతాయి అంతే. కాకపోతే చూసుకోండి, మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి, మిగిలిన ధర వివరాలు అమ్మాయి చెప్తుంది. కానీ పొందూరు చెప్పమంటున్నారు కానీ చెప్పచ్చు, కాకపోతే ఏంటంటే అది అక్కడ తక్కువ కదా, ఇక్కడ ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం, ప్రతిదీ క్వాలిటీ. సో క్వాలిటీ అది చూస్తేనే తెలుస్తుంది. మళ్ళీ నా దగ్గరికి మీ వ్యూవర్స్ అంతా ఎందుకు వస్తున్నారంటే ఆ క్వాలిటీ మళ్ళీ నన్ను అడుగుతున్నారు. అందులోకి తన గద్వాలు తీసుకున్న, కంచి తీసుకున్న, పోచంపల్లి తీసుకున్న, పొందూరు తీసుకున్న 100% క్వాలిటీ శారీ అండి. ప్యూర్ పొందూరు ఖాదీ ఎంత బాగుందంటే మనకి ఇక్కడ క్వాలిటీ ఈ దారాల దగ్గర తెలిసిపోతుంది. 100% ప్యూర్. దీని మీద పెయింట్ విషయంలో ఏంటంటే ఈ ఫ్లవర్ ఇలా ఉంటే ఒక రేట్ ఉంటుంది, చిన్న ఫ్లవర్స్ ఏదో వేస్తే ఒక రేట్ ఉంటుంది, అలా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మేము చెప్పపోవడాలంటూ ఏమీ లేవు. పొందూరు ఖాదీ మన పెయింట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా? ఏ పెయింట్ అయినా ఇదన్నీ ఇంపోర్టెడ్ కాబట్టి 8,000, 6,000, 8,000 నుంచి అలా స్టార్ట్ అయ్యి దాన్ని బట్టి పెయింట్ని బట్టి రేటు పెరుగుతుంది. అదండి. అవైతే ఫస్ట్ మనం చూసిన ఖాదీ గద్వాలు అయితే 14,000 నుంచి స్టార్ట్ అయ్యి 28,000 వరకు ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ మొత్తం అన్నీ కలిపి అరే మళ్ళీ అదే అంటే అదే ఎందుకు అదే కదా. ఓ ఆ పిల్ల భయపడిపోయిందండి మొత్తానికి. ఇది కూడా అంటే కొత్తదనంగా తను ఇస్తున్నారు, రెగ్యులర్ చీరలు రెగ్యులర్ బార్డర్లు అట్లా కాకుండా. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇది చాలా అసలు పెయింట్ వేసినట్టు కూడా అనిపించదు, తెలియదు కదా, చీరలో ప్రింట్ లా ఉంది. అసలు ఈ పెయింట్ కూడా ఎక్కడ తగలట్లా, తగలదు. సూపర్ సారీస్, చాలా బాగుందండి. ఈ డిజైన్ కూడా చూడండి అసలు ఇవన్నీ తంజావూరు స్టైల్లో మొత్తం ఇక్కడ తంజావూరు స్టైల్ ఇచ్చారు. బార్డర్ అంతా చక్కగా లోటస్ పూల డిజైన్, చాలా అద్భుతంగా ఉంది చీర. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది. అది బ్లౌజ్ వచ్చింది ఫస్ట్, ఇది బ్లౌజా? ఓకే. శారీ వచ్చి మొత్తం మనకి శారీ అంతే ఇలా వస్తుందండి. ఇది మళ్ళీ లైన్స్ లాగా అందంగా ఇచ్చారు బార్డర్. ఇది పట్టు బార్డర్. మీకు పొందూరు ఖాదీ తెలుసు కదా, ప్యూర్ హ్యాండ్లూమ్ 100%. నేను చూస్తున్నాను కదా పొందూరు ఖాదీ వేలలో చూసాను చీరలు. వేలలో అంటే వందల నుంచి వేలు మన షూటింగ్ ఉంటాయి. సో ఇది ఎంత బాగుందో, మంచి పట్టు మంచి శారీ, పళ్ళు ఇలా వస్తుందండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మంచి పొందూరు ఖాదీలోనే మరొకటి ఎంత బాగుందో శారీ, చాలా బాగుంది. డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా మరి. అసలు ఎంత బాగా చేశారు చూడు ఈ అమ్మాయి డిజైన్ కూడా. ఇదంతా కూడా తంజావూరు పెయింట్ స్టైల్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్ అయితే అలా ప్రింట్, డిజిటల్ ప్రింట్ పడిందేమో అన్నట్టు మనకి ఎక్కడ అసలు ఫ్లవర్ కూడా ఎంత బాగా వేసారు అంటే బాగా చేయి తిరిగిన ఆర్టిస్టులు కదా. ఏదో నేర్చుకుని వేసాము అన్నట్టు కాకుండా మంచి చేయి తిరిగిన ఆర్టిస్టులు అంటే ఫైన్ క్వాలిటీ. మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది బ్లౌజ్ చాలా బాగుంది సారీ. సో పొందూరు ఖాదీలో నెక్స్ట్ మనం బిగ్ బార్డర్కి వెళ్తాం. మనకి బార్డర్లో ప్యూర్ పట్టు వస్తుంది. ఈ వార్ప్లో కూడా ఒక వెఫ్ట్ కాటన్, వెఫ్ట్ పట్టు రెండు మిక్స్ చేస్తారు. ప్లస్ ఏంటంటే ఇది ప్యూర్ దారాలు రాట్నం మీద వడుకుతారండి. మెయిన్ ఏంటంటే వాళ్ళు అంత కష్టం. పొందూరు కాదు. ఈ మన యూట్యూబ్లు ఇన్స్టాల్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక వెలుగు వచ్చిందని మనం చెప్పచ్చు. ఒకప్పుడైతే హై సొసైటీ వర్గం వాళ్ళకి అద్దుబాటులో అంటే తెలిసిన వాళ్ళు తప్ప అందరికీ తెలిసేది కాదు, ఎక్కడుందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ యూట్యూబ్ నేను కూడా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చీరలు చూసాను ఇందులో. ఇప్పుడు అందరం కడుతున్నాం. ఇందులో తక్కువ నుంచి హైయెస్ట్ కూడా ఉంది. ఇందులో జామ్దాని వీవింగ్ వస్తే మళ్ళీ రేట్ చాలా ఎక్కువ. ఇది కూడా పెయింట్ చాలా బాగుందండి. దీనికి హైలైట్ ఏంటంటే బార్డర్, రెండు వైపులా గద్వాల్ స్టైల్లో బార్డర్, బ్యూటిఫుల్ శారీ. తక్కువలో ఎంతవరకు ఉండొచ్చు ఇది? అలా ఉంటుంది, 20 దాడుతుందండి. ఎందుకంటే చిన్న బార్డరే మనకి చీర ఖరీదు. సో దీని మీద మళ్ళీ మనకి హ్యాండ్ పెయింట్ 26-28 మధ్యలో వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇది ప్లెయిన్ కావాలంటే తెప్పించి పెడతారా? ప్లెయిన్ తెప్పిస్తారండి మీకు. ఒకవేళ ఇలా వద్దు పెయింట్ ఉత్తి ప్లెయిన్, నాకు కూడా ప్లెయిన్ కట్టాలనిపించింది, అందుకే ఆ డౌట్ అడిగేశాను. మనకు కావాలంటే నెక్స్ట్ టైం ఇలా ప్లెయిన్ కూడా తెప్పించి పెడతారు. దగ్గర ఉంది, నేను చూపిస్తాను. అది కూడా శారీ అంతా ఇలా వస్తుందండి. పళ్ళు మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది. నలిగిపోతాయి కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు. సో మీరు కావాలనుకునేవారు వీడియో కాల్లో చక్కగా చూసుకుని తీసుకోవచ్చు.
ఎంత బాగున్నాయో చీరలు. అంటే ఆ స్పెషల్ సారీ మీ దగ్గర మాత్రమే ఉంటుంది అలాంటి చీరలు. అవన్నీ పొందూరు ఖాదీ. అక్కడ వరకు పొందూరు ఖాదీ చూపించాం కదా, ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే మీరు తనకి కాల్ చేయండి, నేను వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే మన గద్వాల్ పట్టు. బా సూపర్ ఉంది శారీ. దీనికి ఏంటమ్మా హైలైట్? ఇది ఏంటంటే ఎక్కువ ప్రింట్ విత్ కలంకారీ. అచ్చా, ఇది మళ్ళీ ఒరిజినల్ ఆకే. ఒరిజినల్ నాకు ఇచ్చారు శారీ మీరు అలాగే కదా. మన ఇంట్లో ఉండే క్రాటన్స్ ఈ ఆకు దీని మీద పెట్టేసి అలా ఉంచేస్తారు. ప్రాసెస్ అంటే బాయిల్ చేస్తారు. ఆ బాయిల్ చేసిన తర్వాత అవన్నీ తీసేసి మామూలుగా కలర్స్ వేస్తారు. మనం ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ కలంకారీ ఆ వాసన వస్తుంది, పాల విరుగుడు వాసన. కలంకారీ దీని మీద మళ్ళీ చేస్తారు. బ్యూటిఫుల్ శారీ అండి. ఒకటి వార్డ్రోబ్లో మనకు అలా అందమైన చీర ఉండాలన్నట్టుగా అంత అందంగా ఉంది. ఆ బార్డర్ కానీ ఇది కానీ, ఇది ట్రెడిషనల్ బార్డర్. చాలా బాగుంది శారీ. మీకు నచ్చితే పిక్ తీసుకోండి. గద్వాల్లో నాకు తను నెమలకంఠం రంగు ఇచ్చిన చీర ఇదే, సేమ్ ఇదే. కానీ ఇంచుమించు 2 years అవుతుంది కదా నాకు ఇచ్చి కూడా. ఎన్నిసార్లు అలా డ్రై వాష్కి వెళ్తున్న చీర మళ్ళీ అలా ఎంత బాగుందో అసలు. పాడవలేదు అంటే మాకు సాధారణ గద్వాలు పాడవదు, పెయింట్ పోతుందనే బెంగలేదు. ఇదండి బ్లౌజ్. బ్లౌజ్ పళ్ళు ప్లెయిన్ ఇచ్చాడు. శారీ మొత్తం ఎకో ప్రింట్ ఇలా వచ్చిందండి. ఎంత బాగుందో. ఖాదీ. ఇది ఖాదీ. ఇది మిడిల్లో ఖాదీ వస్తుందండి. ఫ్యాబ్రిక్ ప్యూర్ ఖాదీ వస్తుంది. బార్డర్ వచ్చేటప్పటికి గద్వాల్ పట్టు. ఇది కూడా ఎక్కువ ప్రింట్. రోజంతా కట్టుకున్నా కూడా అసలు చెప్తున్నాగా ఎంతసేపు ప్రయాణం చేసినా ఒంటికి హాయిగా ఉంది ఆ చీర. ఇది సిల్క్. ఇది కూడా బాగుంది. మనకి మామూలు నార్మల్ గద్వాల్ పట్టు. దీనికి ఏంటంటే 2 వైపులా ఇచ్చారు. మన ఇంట్లో ఉండే ప్రతి క్రోటనాకు ఇందులో ఉంది. చాలా బాగుంది శారీ. మంచి కలర్ అండి. మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసుకోండి, అమ్మాయికి పంపించండి. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, చాలా అందంగా వచ్చింది శారీ. బాగున్నాయండి. ఎక్కువ ప్రింట్ అయితే అసలు న్యాచురల్ కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది గద్వాల్ పట్టు. ఇది కూడా బాగుంది. మనకు ఈ కలర్ కూడా మనం చాలా సార్లు చూపించాము, మళ్ళీ మళ్ళీ ఈ కలర్ వస్తూనే ఉంది. కానీ బాగుంది కదా, మంచి కలర్ కాంబినేషన్. ప్లస్ ఏంటంటే మనకి చీర అంతా ఎకో ప్రింట్ అండి, మొత్తం ఎకో ప్రింట్ వస్తుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. పట్టేమో ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ గద్వాల్లో హ్యాండ్లూమ్. అంటే స్కిన్కి ఎటువంటి హాని జరగని చీర అనమాట. న్యాచురల్ కలర్స్ కాబట్టి అందుకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మిషన్ మీద అది కాదు, చీర కూడా చేతితోటి మైండ్ తోటి పెట్టి అట్లా నేయాలి. ఇవన్నీ కూడా ఆరడానికి, దీన్ని మళ్ళీ ప్రాసెసింగ్ బాయిలింగ్ చేయడానికి ఇవన్నీ చాలా టైం పడుతుంది. కాబట్టి మనం వాళ్ళు చేస్తున్న వర్క్కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలా బాగుంది కలర్ కదా, మంచిగా ఉంది, బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది. ప్లస్ ఈ ఎక్కువ ప్రింట్ వల్ల ఇంకా అందం వచ్చింది. ఇవేంటంటే మనకు 20 దాకా ఉంటాయి. సో మీరు కావాలనుకునేవారు పిక్ తీసి అలా మీరు పిక్ తీసి పెడితే 20 పైనుంచి ఉంటాయి, 20 to 30 లోపు ఉంటాయి. మీరు కావాలని అనుకుంటే మీరు ఆ పిక్ పెట్టండి, తను చక్కగా మీకు వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు వేసుకున్నది మామూలు గద్వాల్ పట్టుకి హ్యాండ్ పెయింట్, సీకో గద్వాల్, చాలా బాగుంది. ఇలా సీకో మనం హ్యాండ్ పెయింట్ ఎంతవరకు మనకి రావచ్చు? ఇవన్నీ మనకు 17,500 అలా వస్తాయి. సో మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి శారీ. ఇప్పుడు ఏంటంటే మనం ఈ గద్వాల్లో మనం ఏంటంటే 15% మీ వ్యూవర్స్ అందరికి, మా వాళ్ళు ఎవరు కొనుక్కున్నా గద్వాల్ ఎకో ప్రింట్లో మీకు ఫ్లాట్ 15 అండి, 15. సో మీరు చక్కగా అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్, ఖాదీ పట్టు, హ్యాండ్ పెయింటెడ్ తప్ప హ్యాండ్ పెయింటెడ్లో ఇవ్వలేరులేండి, ఎందుకంటే అది వాళ్ళకే ఎక్కువ ఇస్తారు కాబట్టి. మిగతా ఎకో ప్రింట్స్ ఏదున్నా వీటికి సంబంధించి అయితే తను ఫ్లాట్ 15 ఇస్తారంటోంది. మీరు చక్కగా తీసుకోవచ్చు. గద్వాల్లో ఎకో ప్రింట్ అండి. ఇది ఏంటంటే మిడిల్లో ఖాదీ వస్తుంది, ప్యూర్ ఖాదీ. పట్టు బోర్డరు, పట్టు పళ్ళు. నేను కట్టుకున్న, మీరు కట్టుకున్నవి అవే. ఇద్దరు అనుకోకుండా ఒకటే కలర్ కట్టుకున్నాం కదా. ఇది పళ్ళు. మనకి శారీ అంతా ఇలా వస్తుందండి, శారీ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది ఎక్కువ ప్రింట్. చాలా బాగున్నాయి శారీస్. ఇప్పుడు వీటి మీద ఎక్కువ ప్రింట్ మీద మాత్రం మనకి ఫ్లాట్ 15 ఉంది. ఇది కూడా కలర్ చాలా బాగుంది.
గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది చక్కగా. ఇక్కడేమో ఖాదీ ఏమో ఇది కదా, చాలా బాగుంది. ఖాదీ గద్వాలు ఫ్యాబ్రిక్. తర్వాత ఏంటంటే వాటి మీద ఎక్కువ ప్రింట్స్. చీరంతా వచ్చింది ఇది డిజైన్. సేమ్ మన ఇంట్లో వాడే అన్ని కాటన్స్ అవే, కానీ ఎంత బాగా డిజైన్ చేశారు అసలు, చాలా బాగుంది. ఒకప్పుడు ఎక్కడో టస్సర్లు అటు సైడ్ నార్త్ సైడ్ వస్తే విచిత్రంగా చూసేవాళ్ళు. అలాంటిది మన గద్వాల్లో మన వాళ్ళే తయారు చేస్తున్న శారీస్ అండి, ఎంత బాగున్నాయో. ఎక్కువ ప్రింట్ ఒక్కొక్క క్లిప్. ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక శారీ. ఇంకా ఉన్నాయి, కాకపోతే నేను కొన్ని మాత్రమే మీకు చూపించాను. ఇందులో ప్రతి చీర బాగుందండి. 14,000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఒక 30,000 దాకా ఉంటాయి. కాబట్టి మీరు చీరను బట్టి రేట్ ఉంటుంది, పెయింట్లను బట్టి అలాగా. సో మీరు మిగిలిన వివరాలు తను అడగండి. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది కూడా ఎక్కువ ప్రింట్. నెక్స్ట్ మనం చూసేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇది కదా. ఇప్పుడు ఇక్కత్లో నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని ఫ్యూజన్ ఇక్కత్ చూపిస్తాను. ఓ అది ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఏంటంటే మనం గద్వాల మీద పొందూరు ఖాదీ వాటి మీద ఏంటంటే హ్యాండ్ పెయింట్స్, తర్వాత ఎక్కువ ప్రింట్ చూసాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కత్తులో ఫ్యూజన్ శారీస్ అండి. అంటే రెగ్యులర్ మనం చూసే ఇక్కత్తు పట్టు కాదు, ఇది ఫ్యూజన్. ఇవైతే మన దగ్గర లిమిటెడ్ ఉన్నాయండి. సేమ్ కలర్సే దొరుకుతాయి, ఇంకా ఎక్స్ట్రా కలర్స్ అవైలబిలిటీ ఒక వీవరే చేస్తున్నారు. ఉన్న కలర్ అడ్జస్ట్ అయ్యి కొనుక్కోవాలి తప్ప మళ్ళీ మనకి కొత్త కలర్స్ వేరే కలర్స్ అంటే మన దగ్గర. ఇది ఇక్కత్ చీరే కదా, ఇంత కథ ఎందుకు చెప్తున్నారు మీ ఇద్దరు అనొచ్చు. ఇది ఇక్కత్ కాదండి, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్, దేశీ టస్సర్. అసలు క్వాలిటీ చూడండి, దీని మీద ఇక్కత్ వీవి. అసలు ఎంత బాగా చేశారు ఐడియా, సూపర్ అండి శారీ అయితే. అసలు ఇది బ్లౌజ్ టస్సర్ లవర్స్కి అద్భుతంగా నచ్చేసే చీర. ఇది బ్లౌజ్. మినిమం ఎంతవరకు ఉండొచ్చు? ఇవి కూడా 20 ఉంటాయి, 20 దాకా ఉంటాయి. దీనిల మీద కూడా మనం 15% 15% వరకు మీకు ఉంటుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది. టస్సర్ మనకు దేశీ టస్సర్ కంటే కూడా ఫైన్గా ఉంది కదా. ఎందుకంటే చాలామంది ఒకవేళ మొన్న ఈ మధ్య జరిగింది వీవర్స్ది ఎగ్జిబిషన్ జరిగింది, దానిలలో చూసుంటారు కొంతమంది. రేట్ అప్పుడు కూడా కంపేర్ చేసుకోవచ్చు, వెళ్ళి వాళ్ళకి తెలుస్తుంది. అందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఇది ఒక కలర్ డిజైన్ మారుతుంది, ఇది ఒక కలర్, ఇంకా కింద ఉన్నాయి చూపిస్తాను. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్. చాలా అసలు నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. బాగా ఎంత కొత్త పుంతలు తొక్కింది అనుకున్నా. అంటే ఇంతకుముందు వచ్చి ఉండొచ్చేమో, మన దాంట్లో మాత్రం ఫస్ట్ టైం మనం చూపించటం. ఇది ఒక కలర్, మొత్తం 5 కలర్స్ ఉన్నాయి ఇందులో. ఈ కలర్ కూడా చాలా బాగుంది, మంచి లైట్ ఆరెంజ్ కలర్ అండి. దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్నదాంతో. ఇది మనకి ఫ్యూజన్ మామూలుగా అంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, మొత్తం డిజైన్ వచ్చి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా బ్లౌజెస్ కూడా డిజైన్స్ వస్తున్నాయి. ఇది చాలా బాగుంది. హ్యాండ్లూమ్ టస్సర్ అండి. ఇది మన రాష్ట్రంలో మన ఊరి దగ్గర తయారైంది. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్కి ఇక్కత్ వీవింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్యూజన్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కత్ పట్టు. మీరు అనుకోవచ్చు, నేను కూడా అలాగే అనుకున్నా. ఇక్కత్ పట్టు చూస్తున్నాం కదా, పెద్ద బార్డరు, కంచి బార్డరు, ఇంకేంటి ఇక్కత్ పట్టు అని అనుకున్నా. కానీ ఇక్కత్తులో నెక్స్ట్ లెవెల్ శారీస్ మన హైదరాబాద్ పక్కన పోచంపల్లిలో తయారవుతున్నాయంటే అసలు మామూలుగా లేవండి చీరలు. నేను మాటలు చెప్పడం కంటే కూడా చీరలు చూస్తూ మాట్లాడకూడదు, ఒకదాని మించి ఒకటి అంత బాగున్నాయి. అంటే ఆల్రెడీ మా దగ్గర ఉందిలో ఒక చీర, ఇంకా కట్టమని అనుకునేవారు కూడా ఒక చీర బుక్ చేసుకునేలా ఉన్నాయి. కొత్త డిజైన్స్, అసలు మంచి వీవర్ దొరికారు మీకు. ఇది చాలా బాగుంది. ఇవి మామూలుగా ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? ఇవి వచ్చి 16.5 నుంచి 30 వరకు ఉన్నాయి. అంటే హై క్వాలిటీ అండి. ఇవి వీవర్స్ ప్రదర్శించే పెద్ద పెద్ద ఎక్స్పోస్లో మాత్రమే ఉండేటట్టు డిజైన్స్ ఇవన్నీ కూడా. అలాగే పెద్ద పెద్ద డిజైనర్ స్టోర్స్లో అందరూ తేవట్లేదు. సో ఇక్కత్తులో కొంచెం కొత్త వెరైటీగా కావాలంటే ఇవి మీరు మిస్ అవ్వకుండా మాత్రం చూడండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ వీవింగ్ ఇచ్చారు కదా, ఇది పట్టు. ఇది మళ్ళీ జరీ వీవింగ్ చేశారు. బాబా, ఇది పళ్ళు అండి. బ్లౌజ్ చూడండి చేశారు. సూపర్ శారీ అసలు. ఇవన్నీ ఏంటంటే ఒక 16 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 30-35 దాకా కూడా ఉన్నాయి. కంప్లీట్ లైట్ వెయిట్. ఇప్పుడు మళ్ళీ మనకి మీద కూడా మనము 15%. ఇప్పుడు ఆ చీరల మీద కూడా మీకు 15% ఉంది. ఇది కూడా బాగుంది, కంప్లీట్ లైట్ వెయిట్. ఏంటంటే
అంత యానిమల్ థీమ్. యాన్యువల్ థీమ్ ఇప్పుడు మనకి పటోలా లుక్ లో యాక్చువల్ గా దీని మర్తాస్ అంటారు కానీ అందరూ పటోలా కానీ అనొద్దండి, ఎందుకంటే ఇది మన వాళ్ళ గొప్పతనం కదా. ఇదిగో మన గోవులు చక్కగా, మన అరటి చెట్లు, మన పంట పొలాలు అన్నీ కూడా చక్కగా నేసారు. అంటే మన రైతన్న మన చేనేత గొప్పతనం ఇది, నేతన్న గొప్పతనం ఇది. సో పటోలా పేరు పెట్టద్దు, డబల్ ఇక్కత్, డబల్ ఇక్కత్. సూపర్ సారీ, అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో, చాలా బాగుంది. ఇందులో మరొక సారీ కూడా ఉందండి, కావాలంటే కలర్స్ చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ పింక్ రెడ్ ఉంటాయి మాక్సిమం. నెక్స్ట్ ఇది టిష్యూ, చాలా బాగుంది. డబల్ బార్డర్, మనకి గంగా జమున బార్డర్, చీరంతా టిష్యూ, పళ్ళు టిష్యూ వస్తుంది, బ్లౌజ్ వచ్చి మనకి డిజైన్ వస్తుంది, ఇలా వస్తుందండి. బ్లౌజ్ మీద మళ్ళీ మీకు ప్లెయిన్ కాదు, ఇక్కత్ వీవింగ్ వచ్చింది. సో ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయా? సింగిల్ సారీ. ఇప్పుడు మన దగ్గర అయితే సింగిల్ పీస్ ఉంది, కొంచెం రావడానికి టైం పడుతుంది. ఇదొకటి కూడా చాలా బాగా నచ్చిందండి, కంప్లీట్ లైట్ వెయిట్, ఇక్కత్తే తీసుకున్నారు. బార్డర్ చూస్తే మనకి నారాయణపేట పైతని స్టైల్ కదా, చక్కగా. ఇక్కడ చూస్తే కంచి చెక్స్ లాగా చెక్స్ ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే కంచి థీమ్ తీసుకున్నారు, కంచి థీమ్తో పాటు పైతని బార్డర్ థీమ్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పటికి మళ్ళీ మన పోచంపల్లి ట్రెడిషన్ వదల్లా. ఇదండి శారీ అంత ఎలా వస్తుంది, బ్లౌజ్ అసలు ఎంత అందంగా ఉందంటే ఎవరండి, ఎవరు నేస్తారు? మన రాష్ట్రం, మన నేత, మన వాళ్ళు. అసలు ఎంత బాగుంది చీర, మన నేతల్ని మనం అంతే కదమ్మా. ఏదో పక్క రాష్ట్రం ఓ తేగానే కుప్పలు కొనేస్తూ ఉంటాం. చూడండి అసలు ఎంత బాగుంది. ఎంకరేజ్ చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి వాళ్ళని. అసలు ఇలాంటి వీవింగ్ ఎక్కడుందమ్మా అసలు? పటోలా అంటున్నారు కానీ కష్టపడుతుంటారు. అక్కడ వాళ్ళైనా కష్టపడతారు, ఎవరైనా కష్టపడతారు. కానీ ఇది మన వాళ్ళు కాబట్టి, మన రాష్ట్రం, మన పక్కనే. సో ఇది మనకు చాలా బాగుంది, కలర్ చాక్లెట్ కలర్ లా వచ్చింది, దానికి కాంట్రాస్ట్ కదా. బ్లౌజ్ హైలైట్, అసలు ఎంత బాగుంది క్రియేటివిటీ. మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టండి, మీకు వీడియో కాల్లో చూసుకోండి చక్కగా. మీరు ఎంతో ప్రైస్ చెప్తారు అంటే, తను చెప్పారు కదా 15-16 నుంచి స్టార్ట్ అయ్యి 35 దాకా కూడా ఉన్నాయి. కాకపోతే అన్నీ ఒకటి చెప్పుకుంటూ వెళ్తే లెంత్ అవుతుందని నేను ఇంకా మీకు ఇంతని మినిమం చెప్తున్నా. ముందైతే చీరని మీరు ఆస్వాదించండి, అసలు ఆ డిజైన్ ఏంటి, ఎంత బాగుందనేది చూడండి. చిన్న బార్డర్ కదా, కంచి బార్డర్, చక్కగా మంచి మెరూన్ కలర్, దానిపైన ఇక్కత్త వీవింగ్, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ప్లెయినే రావాలి ఇంత డిజైన్ ఉన్నప్పుడు. చిన్న బార్డర్, పైగా ఏ చీర చూసినా కంప్లీట్ లైట్ వెయిట్ అండి. ఇది ఒక కొత్త డిజైన్, ఇది కూడా చాలా బాగుంది, కొత్త డిజైన్. ఇది లైన్స్ ఇచ్చారు, జెరీ లైన్స్ ఇచ్చారు. మళ్ళీ దాంట్లో ఇక్కడేమో ప్లెయిన్ ఇచ్చి మళ్ళీ ఇక్కత్త నేతంతా నేసుకుంటూ వచ్చారు. పళ్ళు ఇలా వచ్చిందండి, బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా వచ్చింది. చెప్తాను కదా, అందరం తరొక చీర మళ్ళీ కొనుక్కోవచ్చు, అలా ఉన్నాయి. ఈ డిజైన్స్ మనకి మళ్ళీ ఎక్కడా లేవు, అందుకోసం నచ్చిన వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ మొత్తం లైట్ కలర్, రెండు వైపులా బార్డర్ లాగా వచ్చిందండి. ఇది ఏంటంటే శారీ మొత్తం ఒకేలా అంతే, ఒకేలా ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అంతే. ఎంత బాగుంది, పట్టు బాగుంది, పట్టు క్వాలిటీ కూడా. నెక్స్ట్ ఇక్కత్తులో డిజైన్ అయితే గొల్లబామ డిజైన్ ఇచ్చారండి, ఎంత బాగుందో అసలు. గొల్లబామ డిజైన్ ఏమో ఇందులో ఇచ్చారు. అసలు ఇదంతా వీవింగ్, మొత్తం వీవింగ్, బా ప్రింట్ లేదు. పళ్ళు ఏదో కడుపు నిండిపోయాయి అంటారు చూస్తారు, అట్లా ఉన్నాయి. చాలా బాగుంటుంది కదా, బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. ప్లస్ ఇగండి శారీ అంతలా వస్తుంది. పింక్ కూడా ఎవరికైనా సెట్ అయ్యే పింక్, సూపర్ శారీ. మీకు నచ్చితే దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ బ్లాక్, ఇది బ్లాక్, మంచి బ్లాక్ కలర్ ఉందండి. 2 కలర్స్ ఉన్నాయి. మీకు ఇందులో ఏది నచ్చినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకో కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయిటండి. మీరు పిక్ పెడితే తన చక్కగా కలర్స్ కూడా చూపిస్తుంది. కంచి స్టైల్. నెక్స్ట్ ఇవన్నీ మనం కంచి స్టైల్లో మొత్తం కంచి బార్డర్, కంచి డిజైన్స్. అసలు తమిళనాడు మన మెడ్రాస్ చెక్స్ అంటారు కదా, ఆ చెక్స్ ట్రెండ్. ఇవి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగా. ప్రతి ఒక్కరు చెక్స్, ఈ చెక్స్ అంటే మధుర మీనాక్షి అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారికి కట్టే చీరలు. ఎందుకు ఇది గుర్తుందంటే, మా నాన్నగారు ఆ 2 సినిమాలు కూడా డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. ఫిలిం సైడ్ ఉండేవారు, గవర్నమెంట్ జాబే, సెలవు పెట్టి అక్కడ చేశారు. అప్పుడు కంచి కామాక్షి మధురమి, నేను చిన్నదాన్ని, 5th ఎంతో చదువుతాను, 6th, బాగా గుర్తు నాకు. ఎడిటింగ్ అవుతుంటే థియేటర్లో చూసేదాన్ని. ఈ చెక్స్ వచ్చినప్పుడు సినిమా యాక్టర్ లత గారు, తర్వాత ఇంకొక ఆవిడ ఎవరినో కూడా అక్కడ చూశాను నేను. అప్పుడు సుజాత గారు, వాళ్ళు ఎక్కువ కట్టుకుని వచ్చేవారు ఈ చీరలు.
ఎంత ఎంత స్టోరీకి వెళ్ళిపోయినాయి చీర చూడగానే. అమ్మ బాబోయ్, కొన్ని చూస్తే మంచి చాలా ఫీల్ కదమ్మా, చాలా. ప్లస్ ఈ కంచి చెక్స్ అమ్మవారి చీర కలర్ అద్భుతంగా ఉంది. ఇలా ఇచ్చి ఇది మళ్ళీ మనకేమో ఇక్కత్ ఇచ్చారు. ఇది యాక్చువల్ గా కంచి పట్టు కాదు, క్లాత్ వచ్చి ఇక్కతే, కానీ స్టైల్ అంతా కంచి వీవి. అదే నేను అంటున్నా, కంచి స్టైల్ అంటే మనకి మధుర మీనాక్షమ్మ, కంచి కామాక్షమ్మ చీర ఇచ్చి, కానీ పోచంపల్లిలో ఇలా తయారు చేశారు. హ్యాట్స్ ఆఫ్ నేతన్న, అంతే. మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. అద్భుతము. మన రాష్ట్రం, మన నేత, ప్రోత్సహించండి. చాలా బాగుంది ఆ చీర. నెక్స్ట్ ఇది స్ట్రైప్స్ కదా, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు ఇక్కత్ పట్టు, ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కత్ వీవింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చి కంచి డిజైన్, కంచి బోర్డరు అలా స్టైల్. పళ్ళు కూడా కంచి స్టైల్, మళ్ళీ ఇక్కత్ స్టైల్ ఇవ్వాల లేదు. బ్లౌజ్ ప్లెయిన్. అసలు ఏం డిఫరెంట్. శారీ అంతా ఇది ఇక్కత్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. చాలా బాగుంది. మీరు ఒకవేళ కట్టుకుంటే ఫ్యూజన్ చేయించుకున్నారేమో చీర అనుకుంటారు. అంటే కంచిలో ఈ స్టైల్ ఉన్నాయి కానీ ఇక్కత్తులో ఎప్పుడు రాలేదు. అవునా, ఇక్కత్తులోనే మనకి ప్యూర్ ఇక్కత్తు పట్టులోనే ఈ పళ్ళు చూస్తే మనకి కంచి స్టైల్ ఇచ్చారండి. మనకి ప్యూర్ వింటేజ్ పట్టు. బార్డర్ 2 వైపులా కూడా కంచి పట్టు స్టైల్ ఇచ్చారు. మిడిల్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కత్ వచ్చింది. ఏంటంటే బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కత్ మొత్తం బాడీ అంతా ఇక్కత్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు. చాలా అందంగా ఉంది చీర. ఒక చీర ఉండాలి అన్నట్టుగా కదా. అంటే మనకి ఎం స్టూడియో శ్రీవాడి దగ్గర ఎక్స్క్లూజివ్ ఉంటాయండి. అంటే అది డిజైనర్ పిక్గా ఉంటుంది. హ్యాండ్ పెయింటా, లేకపోతే ఎకో ప్రింట్సా, లేకపోతే ఇలా కొత్త వెరైటీయా, ఇలాంటివన్నీ కూడా. ఇలాంటి వీడియోలు రెగ్యులర్ చెయ్యక్కర్లా. మనం ఏదో ఒకటి చేస్తే నచ్చితే అలా తీసుకుంటూనే ఉంటారు సార్. అంటే బల్క్గా కాదు, తక్కువగా ఉన్న మంచి వెరైటీస్ ఉంటాయి. అంటే అందరూ పెట్టుంటారు కాబట్టి అవే నేను పెట్టిన దానివల్ల కదా. మనం ఏంటంటే కొత్తగా ఇవ్వాలా, మన వ్యూవర్స్ కి కొత్తగా ఇవ్వాలి, ప్లస్ నేతన్నకి మనం పని ఇవ్వాలి, అంతే. నిజంగా ఇవి లేకపోతే బయటకి ఎలా తెలుస్తాయమ్మా? పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోలో అన్ని చూపించారు కదా. ఇవి మామూలుగా బయట అయితే ఎవరు చూపించారు, ఇన్ని చూపించారు కదా. మన వీడియో అంటే మనం ఇన్ని చూపించగలుగుతాం. ఇప్పుడు కొన్నా కొనకపోయినా అసలు మామూలుగా ఇలాంటి అద్భుతమైన చీర ఉంది అనే సంగతి మనం వీడియో ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం. చాలా మందికి రీచ్ అవుతాం. అది మన నేతన్న గొప్పతనం. నిజంగా పోచంపల్లి వాళ్ళు ఎక్కడ విదేశాల్లో ఉంటే వాళ్ళు కూడా సంతోషపడతారు. చాలా బాగుందండి. ఇదంతా కూడా ఇక్కత్ స్టైల్, మళ్ళీ కంచి చెక్స్, కంచి పళ్ళు, కంచి బోర్డర్. ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి. మామూలుగా లేదు అసలు. మనకి ఇక్కత్ వీవింగ్ తోటి బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా ఆ స్టైల్లోనే బిగ్ బోర్డర్. అసలు కంచి పట్టు కట్టామా ఇక్కత్ కట్టామా అర్థం కాదు. అంత బాగుంది చీర. ఇలా వస్తుంది. ప్లస్ ఇంత వీవింగ్ ఉండి ఇంత బార్డర్ ఉన్న లైట్ వెయిట్ ఉంది చీర, లైట్ వెయిట్. ఇది కూడా బాగుందండి. మంచి స్నఫ్ కలరు. అసలు చక్కగా ఈ బుట్టి అవి చూస్తే మనకి కంచి, ఇది చూస్తే మళ్ళీ ఇక్కత్, పళ్ళు చూస్తే మొత్తం కంచి. చాలా అంటే చాలా గొప్పగా ఉన్నాయండి చీరలు. మాటల్లో కొంచెం వర్ణించడం కష్టంగా ఉంది నాకైతే. అలా చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ మనకి టిష్యూ స్టైల్. ఇది కూడా బాగుంది కదా, డిఫరెంట్గా. బ్లౌజ్ ఇలా టిష్యూ వస్తుంది, ప్యూర్ టిష్యూ వస్తుందండి. ఇది సింగిలా ఇంకా ఉన్నాయా? సింగిల్. కొన్ని పీసెస్ కాబట్టి కొన్ని సింగిల్ ఉంటాయి, కొన్ని మనకి ఏంటంటే కలర్స్ దొరుకుతాయి. తను చెప్తారు ఏమైనా కలర్స్ ఉంటే మీకు చెప్తారు. ఇది బార్డర్లెస్. ఓహ్, ఇది అదిరిపోయింది. మాటలు వర్ణించడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఇక్కత్ ఇచ్చారు, కలర్ అద్భుతము. ఇదేమో మళ్ళీ మన సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా, ఒక 22,000లో సాఫ్ట్ పట్టు సేమ్ అలా ఇచ్చారు. కానీ మనకి ఇది పూర్తిగా ఇక్కత్. బ్లౌజ్ చూస్తే మళ్ళీ ఇక్కత్ వేవి. కట్టండి ఫంక్షన్లో అసలు ప్రతివాడు మీ వంక చూడడమే, అంత బాగుంది చీర. చాలా బాగుంది. ఇది వచ్చి ఇది కూడా బాగుంది. రా సిల్క్ ఇక్కత్తులో రా సిల్క్. అచ్చా, ప్యూర్ రా సిల్క్ తీసుకుని దీని మీద ఇక్కత్ వీవింగ్ చేశారు. బాబా ఎంత బాగుందో సారీ. ఎందుకంటే ఇది ఒక్కటే ఉంది. సో ప్యూర్ రా సిల్క్ అండి. ఇది 100% ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. అంటే ఆ దారాలు పెట్టుకుంటూ చీరను వేసుకుంటూ వచ్చిన చీర. అటు ఇక్కత్తు మిస్ అవ్వకుండా. ఈ వీవర్ని కలిస్తే బొండం తీసుకుపోమో రోజు 2 చేతులు ఎత్తి దండం పెడతా ఆయనకి. చాలా బాగా చేశారు. అలా కాకుండా ఇంకా మనకి చాలా శారీస్ ఉన్నాయండి. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు.
నన్ను అడిగితే ఈ మధ్యకాలంలో ఇక్కత్తులో ఇన్ని వెరైటీస్ ఎక్కడా చూడలేదు. ఇంకా మన దగ్గర చందేరి కూడా చాలా స్టాక్ ఉంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. చాలా ఉంది. ఇక్కత్లో కూడా అన్ని 15% ఏది తీసుకున్నా శారీ 10,500కి మనకి ఇక్కత్ ఇది చందేరి పట్టు. ఇప్పుడు చూపించడానికి మనకి ఇప్పటికే కొంచెం మనం ఏంటంటే అన్ని గజిబిజి అయిపోతుంది. ఎందుకంటే ఇక్కత్ గొప్పతనాన్ని మనం చెప్పాలి కాబట్టి ఇవాళ నిజంగా మొత్తం అన్ని ఇక్కత్ ఎక్స్క్లూజివ్. మనం ఈలోగా కావాలి అనుకుంటే తన దగ్గర ప్యూర్ చందేరి ఉంది, అలాగే మనకి ఇంకా ఏవో టస్సర్లు అలాంటివి ఉన్నాయి, వెంకటగిరి ఉంది. అంటే ఎక్స్క్లూజివ్ శారీస్ అండి. ఒక మాటలో చెప్పాలంటే 100% ప్యూర్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ కలెక్షన్. ఎందుకంటే తను మనకు చేసేటప్పటికి 1,50,000 సబ్స్క్రైబర్స్ అలా ఉన్నాం. ఇప్పుడు ఒక 1 lakh పైన పెరిగారు కాబట్టి కొత్త వాళ్ళందరికీ కూడా మీరు పరిచయం అయినట్టు అవుతారు. సో చాలా చాలా బాగున్నాయి. అన్నిటికంటే నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ అసలు ఈ క్రియేటివిటీ. ఇక్కత్తు ప్యూర్ టస్సర్ మీద ఇక్కత్తు చేయటం, అలాగే మనకి కంచి స్టైల్లో ఇక్కత్తు చేయటం, తర్వాత హ్యాండ్ పెయింట్స్, ఎకో ప్రింట్స్, ఒక దాన్ని మించి ఒకటండి. అన్నీ బాగున్నాయి. మీకు ఏదైనా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి. మీరు స్టోర్నైనా విజిట్ చేయొచ్చు కదా. ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి మీరు కాల్ చేసి రండి. మన గేట్ పాస్ అది ఇస్తారో లోపలికి వచ్చి మీరు చూసుకుని వెళ్ళొచ్చు. అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్. మన రెగ్యులర్ చీరలతోటి వీటిని తన దగ్గర శారీస్ని పోల్చలేం. ఖచ్చితంగా డిజైనర్ శారీస్ ఇవాళ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటివి ఎన్నో శారీస్. ఇంకా గద్వాల్లో అయితే ఏదో ఒక ప్రయోగం శ్రీవాణి చేస్తూనే ఉంటుంది. అసలు ఫస్ట్ నాకు ఇచ్చిన గద్వాలు వేరు, తర్వాత ఇస్తున్న గద్వాలు వేరు. ఇలా ఏదో ఒక ప్రయోగం ఆ ఫ్యాబ్రిక్ తోటి చేస్తూనే ఉంటుంది. సో మీరు చక్కగా హ్యాండ్ పెయింట్, ఎకో ప్రింట్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇదేంటిది? గద్వాల్ టస్సరా? వారిని మిడిల్లో టస్సర్. ఎక్కడ ఉన్నారమ్మా అసలు వీవర్స్ వీళ్ళంతా? బాబోయ్, ఇది పట్టు. ఎకో ప్రింట్ చేసే గద్వాలు చేసే వీవర్సే మనకు టస్సర్స్ కూడా అద్భుతమైన చీర అండి. మిడిల్ టస్సర్ ఇచ్చారు. ఇక్కడేమో అసలు టస్సర్ గద్వాల్ అంటే ఇదండి, అంత క్వాలిటీ ఉంది. ఖాదీ గద్వాల్ అంటే అంత క్వాలిటీ కనిపించింది. కోటా గద్వాల్ అంటే అంత క్వాలిటీ, అంటే సిల్క్ మిక్స్ అయ్యి జారిపోతూ అలా లేదు. చాలా అంటే చాలా బాగుంది శారీ. సో మీరు చక్కగా ఇవన్నీ ఏం కావాలనుకున్నా సిల్క్ మార్క్స్ తెలిసిపోతాయమ్మా. మీరు సిల్క్ మార్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ చీర క్వాలిటీ అర్థమైపోతుంది. జిఎస్టీ అడుగుతారు, పే చేయాల్సి ఉంటుంది. మనకు జిఎస్టీ లేదు కాకపోతే నేను సిల్క్ మార్క్ మీకు చూపిస్తాను. సో మీరు చక్కగా అలా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ తీసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ శ్రీవాణి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.